నంబర్ 24 దేవుని వాగ్దానం. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. సామెతలు 4:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండి ఈ పునరుద్ధాన దినము దేవుని యొక్క పాదాల చెంత ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క సన్నిధి ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆయన సన్నిధిలో మనం అనుభవించి ఆయన సన్నిధిలో మన జీవితాలను ఆయనతో కలిసి ప్రయాణం చేయగలిగినటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానము మన జీవితాన్ని ఆశ్చర్యపరుస్తుంటుంది. ప్రకాశమానమైనటువంటి కిరీటాన్ని దేవుడు దయచేస్తున్నాడు. అది జ్ఞానముతో మాత్రమే అనుగ్రహింపబడుతుంది. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దీవెన. ఎవరైతే జ్ఞానమును విడవక ఉంటారో అది కాపాడుతుందని, దాన్ని ప్రేమిస్తే అది రక్షింపబడుతుందని, జ్ఞానము సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడి మన ఆస్తినంతటిని కూడా దాని కొరకు వెచ్చించినా కూడా మనము ఆ గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలు కలుగుతుందనే విషయాలను సొలొమోను సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో అతి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ప్రకాశమానమైనటువంటి కిరీటం, ప్రకాశమానమైనటువంటి వేగు చుక్క అయినటువంటి ప్రభువు, జ్ఞానానికి ఆధారమగు దేవుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనం అలాంటి జ్ఞానం ద్వారా ప్రకాశమానమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకోగలుగుతాం. అది మనకి ఎంతో గొప్ప అలంకరణ, అది మనకి గొప్ప దీవెన. అలాంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అది కేవలం దేవుని యందు భయభక్తుల ద్వారా మాత్రమే కలుగుతుంది. అటువంటి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని యొక్క బిడ్డలుగా, దేవునికి సంబంధించినటువంటి ఆత్మలను మనం దేవుని సన్నిధికి నడిపించేటువంటి అద్భుతమైన జ్ఞానము ప్రభు మీకు అనుగ్రహించి తత్ఫలితంగా ప్రకాశమానమైనటువంటి కిరీటాన్ని ప్రభు బహుమానంగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలకు నీ అద్భుతమైన జ్ఞానమును, సంపత్తిని అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో మీరు తోడుగుండండి. విశేషంగా ఆరాధన జరుగు ప్రతి స్థలమందు మీరు తోడుగుండి సహాయం చేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.